టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ పట్టణంలో తిరిగే ప్రతి ఆటోకి ట్రాఫిక్ పిఎస్ నుంచి ఒక నెంబర్ కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ తిరిగే ఆటోలలో ప్రయాణించే ప్రయాణికులు ఎవరైనా కూడా వాళ్ళు ఆటో ఎక్కేటప్పుడు రైట్ సైడ్లో బ్యాక్ సైడు అద్దం ముందు అద్దం కింది భాగంలో ఈ మన ట్రాఫిక్ పిఎస్ నెంబర్ అనేది రాయడం జరుగుతుంది. ఏదైనా ఎలాంటి విలువైన వస్తువులు ఏదైనా బ్యాగులు కానీ మీరు మర్చిపోయినా ఆటోతోటి మీకు అక్కడ ఉన్న డ్రైవర్ తోటి కానీ ఓనర్ తోటి కానీ ఏమైనా ఇబ్బంది జరిగినా తప్పనిసరిగా ట్రాఫిక్ పిఎస్లో అది ఆటోకి సంబంధించిన డేటా ఉంటుంది కాబట్టి మీరు మాకు ఇంటిమేషన్ చేస్తే మేము మీ వస్తువులను వెరిఫై చేయించి ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే పట్టణంలో తిరిగే ప్రతి ఆటోకు కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేవా అని వెరిఫై చేస్తూ ప్రజల భద్రత కోసమే ఈ నెంబర్లు కేటాయించడం మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా పట్టణంలో బస్టాండ్ ఏరియా కానీ ఇటు బిఎస్ఎన్ఎల్ వన్ టౌన్ ఏరియా కానీ స్కూల్ కాలేజీలు విద్యార్థులు ఎవరైనా ప్రయాణికులు కానీ రోడ్డు మీద నడవకుండా ఫుట్పాత్ కూడా క్లియర్ చేస్తున్నాం. ఫుట్పాత్లు ఉపయోగించుకొని ప్రమాదాల బారిన పడకుండా మీ రాకపోకలకు సాగించాలని కోరుకుంటూ ట్రాఫిక్ పిఎస్ మీద ఫుట్పాత్ల మీద ఈ పండ్ల బండ్లు తోపుడు బండ్లు కానీ పండ్లు అమ్మేటోళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మున్సిపాలిటీ మనకు రోడ్డు వైడెన్ కాకముందు వాళ్ళ బిజినెస్ సాగిస్తున్నారు. మున్సిపాలిటీతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని కొంచెం వెనక్కి జరుపుకొని ఫుట్పాత్ క్లియరెన్స్ ఇస్తే వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఉండేటట్టు ప్లాన్ చేస్తాం. పట్టణంలో తిరిగే ప్రతి టూ వీలర్స్ తప్పనిసరిగా టూ వీలర్స్ నడిపే వ్యక్తులందరూ కూడా హెల్మెట్ ధరించాలి. ఈ వర్షాకాలం ఎక్కువ బండ్లు స్కిడ్ అయ్యి తడికి జారిపడే అవకాశం ఉంటుంది. మీకు తలకు దెబ్బ తగిలితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలకు ప్రమాదమే ఉంటుంది. ఏ కాలో చేరితే ఇబ్బంది ఉండదు, కానీ కింద పడితే తలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ హెల్మెట్ ధరించాలి. ముందు వెనక కూర్చున్న వాళ్ళు ఎవరైనా కూడా నడిపేవారు పిలియన్ రైడర్ కూడా మీకు ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలన్నా తప్పనిసరిగా ఈ ఫార్మాలిటీస్ అన్ని రూల్స్ ఫాలో చేసిరా లేదని వెరిఫై చేసుకుంటారు. ఆర్సీ, ఇన్సూరెన్స్, లైసెన్సు, హెల్మెట్ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీరు రోడ్డు మీద ప్రమాదాల బారిగా పోవాలని చెప్పి బ్లాక్ ఫిలిమ్స్ సాధ్యమైనంత వరకు ఇప్పటికీ మేము ఒక 35 కార్స్కు చలాన్స్ విధిస్తూ చట్టం ప్రకారంగా ఫిలిమ్స్ తొలగించడం జరిగింది. దయచేసి ఎవరు కూడా బ్లాక్ ఫిలిం ప్రభుత్వం ఇచ్చే పరిమితి కంటే ఎక్కువ బ్లాక్ ఉండకుండా అద్దాలకు కూడా అన్నిటి కూడా తొలగించాలని మైనర్స్ వెహికల్ నడిపితే తప్పనిసరిగా బండి ఇచ్చిన ఓనర్స్ మీద లీగల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు లైసెన్స్ ఉండదు, అది నడిపే అనుమతి ఉండదు. కాబట్టి ఎవరైతే వెహికల్ ఇస్తారో మైనర్స్కి వాళ్ళ మీద లీగల్గా చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటారు. తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినాం ఇంతవరకు కూడా. ఇక ముందు కూడా ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలు ఇంతకుముందు సైకిళ్ళు దొక్కుతుంటారు, ఇప్పుడు బైకులు ఎక్కువైపోయి వాళ్ళు హాలిడేస్లో ఫ్రీగా తిరగడానికి రోడ్ల మీదకి వస్తున్నారు. మా వాళ్ళు తప్పనిసరిగా వెహికల్స్ చెకింగ్ టైంలో బైకులు ఆపి ఫైన్లు విధిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు గార్డియన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఫైన్లు ఇస్తున్నాం. కొంతమంది మెకానిక్ వాళ్ళు ఏం చేస్తుంటే బైక్లకు సైలెన్సర్స్ ఎక్కువ శబ్దం వచ్చేటట్టుగా చేసి నగరంలోని ప్రజలకు శబ్ద కాలుష్యం కలిగిస్తున్నారు. అవును, అది కూడా మా దృష్టికి వచ్చింది. ఈ సైలెన్సర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ పెద్ద బైకులకు, ఎక్కువ సీసీ ఉన్న బైకులకు ఈ ఎక్కువ శబ్దం వచ్చేటట్టు సైలెన్సర్లు అంటే బండి ఎమ్మటి వచ్చే సైలెన్సర్ తీసేసి వేరే సైలెన్సర్లు పెట్టుకుంటున్నారు. దాంతో ఆ సౌండ్ తోటి పక్కన పోయే వాళ్ళకి ఆ సౌండ్ విన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఈ సైలెన్సర్లు చేంజ్ చేసి పక్కనున్న ప్రాణాలకు ఇబ్బంది కలిగించకూడదని కోరుకుంటూ అది వేసుకుంటే మాత్రం తప్పనిసరిగా చట్ట ప్రకారంగా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.